రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపం నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల SHOలు మరియు రోడ్ సేఫ్టీ వాహన అధికారులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. అపోలో హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జీ, న్యూరో సర్జన్ డాక్టర్ రవికిరణ్, ఎమర్జెన్సీ మెడికల్ మేనేజ్మెంట్ నిపుణులు అంజలి, సాయి సుధా హాస్పిటల్ అధినేత వాడ్రేవు రవి తదితరులు రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, గోల్డెన్ హవర్ ప్రాముఖ్యత, CPR విధానం తదితర అంశాలపై పోలీస్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో జిల్లా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ MJV భాస్కర్ రావు, కాకినాడ DSP రఘువీర్ విష్ణు, అపోలో హాస్పిటల్స్ పరిపాలనాధికారి IV రమణ, రవాణా శాఖ అధికారిని సబిత, నేషనల్ హైవే అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రెసింగ్ అంటే మీ దగ్గర ఏ కైండ్ కర్చీఫ్ ఏదైనా కూడా సేమ్ అప్లై ప్రెస్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ డైరెక్ట్ ప్రెషర్ అప్లై చేసి పేషెంట్ ఇక్కడ అవ్వదు పక్క హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళండి, తర్వాత లేదు ఇక్కడ అవ్వదు ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి, లాస్ట్ ఇక్కడ 3 to 4 hours or even more in this particular thing. We are not able to think a lot about that, but probably step down can be అనుకొని నేను పెద్దగా సీరియస్ లేదు అంటే maybe you can shift to plan. First hour management, but approach can be done. And another thing is probably who meet with some road traffic accident, they will be getting first 6 hours or 12 hours. Probably, you know, these all, I'm just putting my thoughts that vehicle. Just tap the shoulder, audio okay. If you know the patient's, person's name, you పేరు తో కూడా పిలవచ్చు. Audio okay అయిన తర్వాత move అవుతుంది. చేసిన తర్వాత రెస్పాన్స్ లేదు. So what is the third step? Checking for the breathing. What is the fourth step? Checking for the pulse. ఈ రెండు కూడా కలిపి చేస్తే మనం ఆ 5 to 10 seconds 5 నుంచి 10 సెకండ్లు అనే టైంని మనం కరెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? బ్రీతింగ్ అయినా చెక్ చేయాలన్నాను. వీ హ్యావ్ టు లుక్ మనం పేషెంట్. సో పేషెంట్ లుకింగ్ అండ్ లిజనింగ్ ఫర్ ద ఎయిర్ మూమెంట్ అండ్ ఫీలింగ్ ఫర్ ద ఎయిర్ మూమెంట్. ఎట్ ఏ టైం మనం చెస్ట్ రైజ్ చూడాలి, లుకింగ్ ఫర్ ద లిజనింగ్ ఫర్ ద ఎయిర్ మూమెంట్ అండ్ ఫీలింగ్ ఫర్ ఇట్. ఓకే, అదే టైంలో 3 ఫింగర్స్తో పల్స్ చెక్ చేయాలి. ఓకే, 3 ఫింగర్స్తో మెడ మధ్య భాగంలో పెట్టి కుడివైపు కానీ ఎడమ వైపు కానీ చెక్ చేస్తే ఫస్ట్ తగిలే నాడే మనకి కరోటెడ్ పల్స్ ఉంటుంది. సో చెకింగ్ ఫర్ ద బ్రీతింగ్ అండ్ పల్స్ ఎట్ ఏ సేమ్ టైం. సో దెర్ ఈస్ నో పల్స్, నో రెస్పాన్స్, నో పల్స్ అండ్ నో బ్రీతింగ్, నో రెస్పాన్స్. సో ఇప్పుడు మనం నిర్ధారణ అయింది, గుండె అనేది కొట్టుకోవట్లేదు, శ్వాస అనేది ఆడట్లేదు. వీ హ్యావ్ టు స్టార్ట్ ద కంప్రెషన్స్. గా మనం ఏం చేసుకుంటామంటే నిప్పిల్ లైన్లో మధ్యగా, ఓకేనా, 5 సెంటీమీటర్స్ డెప్త్ నొక్కితే అదే 5 సెంటీమీటర్ 1 2 3 4 5 6 ఇలా చేద్దామండి. ఇప్పుడు నా మోచేలు అనేవి బెండ్ ఉన్నాయి కదా, సో బెండ్ ఉన్నప్పుడు మీకు కరెక్ట్గా ఎనర్జీ పడుతుంది. సో ఎల్బో స్ట్రాంగ్ జాయింట్, షోల్డర్ స్ట్రాంగ్ జాయింట్. సో మీరు ఇలా చేయడం వల్ల 1 2 3 4 5 6. సో పేషెంట్కి కరెక్ట్గా దాని హార్ట్ మీద హార్ట్, రిస్ట్, ఎల్బో అండ్ షోల్డర్ షుడ్ ఇన్ ద సేమ్ టైం. ఓకే, అలా చేయడం వల్ల ఎఫెక్టివ్గా మీరు కంప్రెషన్ అనేది ఇవ్వగలుగుతారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక వినూత్నమైన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాము. దిస్ ఇస్ ద ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బేసికలీ మొన్న ఆనరబుల్ డిప్యూటీ CM గారు
కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి స్పందిస్తూ పోలీసులు స్ట్రెస్ టైంలో పోలీసులు రెస్పాన్స్ అంత బాగలేదు, కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచాలి అని చెప్పడం జరిగింది. తునిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఈ బాధితుల పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ కొద్దిగా వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. దానివల్ల డిప్యూటీ సీఎం గారు పోలీసుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు ఉంటారో, హైవే పెట్రోల్ కావచ్చు, మన ఇన్స్పెక్టర్ ఎస్ఐలు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ కాకినాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒక భాగంలో సాఫ్ట్ స్కిల్స్, అంటే మన స్ట్రెస్ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదనలు ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి, బాగా ఎలా మాట్లాడాలి అని సాయి సుధా హాస్పిటల్ నుంచి డాక్టర్ వాడ్రేవ్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఒక SOP లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే భాగంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి, బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి కాలు పట్టుకొని మనం షిఫ్ట్ చేస్తాము, అలా చేయడం కానీ, లేదా అక్కడ బాధితులకి అన్కాన్షియస్ ఉన్న బాధితులకి వాటర్ తాగించడము, ఇలాంటివన్నీ బేసిక్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతాయి. అవన్నీ చేయకుండా ఎలా ఉండాలి, తర్వాత CPR ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి ఒక పేషెంట్ని, ఇవన్నీ అపోలో హాస్పిటల్స్ నుంచి 3 డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చటర్జీ, డాక్టర్ అంజలి గారు, తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వీళ్ళు చిన్నపాటి ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మన మీదకి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. దీంతో ఇదే ప్రోగ్రామ్స్ ఇంకొక 2-3 టైమ్స్ చేయాలని మనం అనుకుంటున్నాము. సో ఇదే భాగంగా జిల్లా పోలీస్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఏది ఉందో అది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయబోతున్నాము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఎందుకంటే ఫీల్డ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది పోలీసులు, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తర్వాత అంబులెన్స్ వస్తాయి, ఆ తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ ఏముంటుందో ఆ గోల్డెన్ అవర్ లోపల ఆ పేషెంట్ని ఎక్కడ నియరెస్ట్ ట్రామా సెంటర్లు షిఫ్ట్ చేయాలనేది ఒక లిస్ట్ కూడా మనం తయారు చేశాము. సో అంబులెన్స్ ఫోన్ నంబర్సు, ట్రామా కేర్ సెంటర్ ఫోన్ నంబర్సు కలెక్ట్ చేసి అందరికీ సిబ్బందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. చిన్ననాటి నుంచే పఠనాసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చునన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల SHOలు మరియు రోడ్ సేఫ్టీ వాహన అధికారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ తూరంగి ఘాటీ సెంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన శాఖ ఏర్పాటు. రాజమండ్రి రీజియన్ పరిధిలో 52వ శాఖను ప్రారంభించిన రాజమండ్రి రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ S. రవీంద్రనాథ్ ఠాగూర్.